హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శుక్రవారం రోజు పూజ ఎలా చేస్తున్నానో, ముగ్గు ఎలా వేసుకుంటున్నానో చూపిస్తాను. కడప మీద, గుమ్మం మీద వేసుకునే ముగ్గు, కడప ముగ్గు ఎలా ఉంటుందనేది చూపిస్తాను, ఎలా వేసుకోవాలనేది. నేను శుక్రవారం ఎలా వేస్తాను. దేవుడి కాడేసే ముగ్గు డిజైను ఎలా వేయాలో చూపిస్తాను, చూసేయండి. కలర్ఫుల్గా వేసుకోవడం నాకు ఇష్టం, నీట్గా ఉండటం. అందుకని ఈరోజు కొంచెం రంగులతో వేస్తున్నాను. కడప ముగ్గు రంగు మీకు నచ్చింది వేసుకోండి, ఏ కలర్ సూట్ అయితే ఆ కలరు. నా కాడైతే ఈ కలర్ ఉండేసరికి సూట్ అవుతుందని ఇది వేసాను రంగు. ముగ్గు వేసుకుంటున్నాను. ఇప్పుడు ముగ్గు నేను అంగట్లో కొనేది వేయనండి. నేను బియ్యం పిండి చేసుకుంటాను. బియ్యంతో మిక్సీ పట్టుకొని నానబెట్టుకొని మిక్సీతో ముగ్గు చేసుకుంటాను. ఆ ముగ్గు మాత్రమే వేస్తాను నేను దేవుడి దగ్గర. బియ్యం పిండి ముగ్గు, షాపుల్లో కొనే ముగ్గు మాత్రం వేయను. నేను బియ్యం పిండితోటే వేసుకుంటానండి. బయట ముగ్గు అట్లాంటివి వేయను. ఎక్కువగా ఇల్లు కడిగినప్పుడు అందరు శాఖపిస్తూ వేస్తుంటారు దేవుడి కాడ, గ్యాస్ మీద. అలా వేయకూడదంటండి. ఓన్లీ ముగ్గే వేస్తాను నేను. బియ్యం పిండితో వేస్తే చాలా మంచిదంట. నేను అందుకని బియ్యం పిండితోటే వేసుకుంటాను ఎక్కువ. ఒకసారి ఒక స్వామీజీ చెప్పిన కాడ నుంచి ఇంక నేను బియ్యం పిండే 1 కేజీ పట్టించుకొస్తే నాకు చాలా రోజులు వస్తుందండి. బియ్యం పిండితోటే వేసుకుంటాను. అది మెత్తగా మిక్సీకి పట్టుకొని నానబెట్టుకొని మన దోసపిండిలాగా మిక్సీ పట్టేసుకొని ఆరబెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి నాకు. మీరు కూడా బియ్యం పిండితోటే వేసుకోండి, బయట దొరికే ముగ్గుతోటి వేయద్దు. నేనైతే బియ్యం పిండితోటే వేస్తాను. మీరు ఏ ముగ్గుతో వేస్తారో కామెంట్స్ చేయండి నాకు. ఏ ముగ్గు బియ్యం పిండితో వేస్తారో, దేనితో వేస్తారో అనేది చెప్పండి. స్పీడ్గా వేస్తూ ఉన్నాను. కొంచెం టైం అయిపోతుంది. మార్నింగ్ టైం అయిపోతుందని కొంచెం తొందరగా చేయాల్సి వస్తుంది. ఎక్కువగా సాగిపిస్తా కాకుండా బియ్యం పిండితో వేసుకునేటట్టే చూడండి. ముగ్గుతో బియ్యం పిండి పట్టించుకొచ్చుకొని ఇప్పుడు మామూలుగా పిండి మిల్లులు ఉంటాయి కదా, అక్కడైనా పట్టించుకొచ్చుకోవచ్చు. ఎందువల్లంటే బియ్యం పిండి వేస్తేనే దేవుడి కాడ మంచిదంట. నేను చాలా దిక్కులు చూశాను, అందుకని నేను ఎప్పుడు అదే వేస్తాను. బియ్యం పిండితోటే వేసుకోండి, ఎక్కువ టైము మంచిది. అన్నీ అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ కూడా పెడుతున్నాను. నేను మామూలుగా పసుపు రంగు, ఎర్ర రంగు వేస్తుంటారు కదా అందరూ. పసుపు రంగు, ఎర్ర రంగు మామూలుగా ముగ్గుల్లోకి వేసుకోవచ్చు, కానీ అయిపోయిన తర్వాత మన ఇంట్లో పసుపు కుంకుమ వేస్తే మంచిదంట లక్ష్మీదేవికి. రంగులతో అవ్వదు కదా దేవుడికి, అందుకని నేను కుంకుమ పసుపు మటుకు గ్యారెంటీగా పెడతాను కడపకి ఎప్పుడైనా కానీ. పసుపు కుంకుమ ఎన్ని రంగులు వేసినా దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేయడం నాకు అలవాటు. అందుకని నేను ఎప్పుడైనా కానీ పసుపు కుంకుమ పెట్టుకుంటాను. ఇది మీరు మామూలుగా ఇదే ముగ్గు అనుకోవచ్చు. నేను మామూలుగా కలిసిన చుమ్మాలే వేస్తుంటాను ఎప్పుడైనా కానీ ముగ్గు. దేవుడి కాడ ఎక్కువ వేసేది స్వస్తిక్ ఒకటి, ఇదొకటి. నేను పూజ చేశానంటే ఇవే వేస్తాను. కలిసిన చుమ్మాల మనం ఎన్ని రంగులు వేసినా పసుపు కుంకుమ వేయటం అనేది
మంచిదండి. దాంట్లో పసుపు కుంకుమ మటుకు పెట్టండి. ఎన్ని రంగులతో ముగ్గులు వేసినా రంగులు పెడుతున్నారు ఇప్పుడు ఎక్కువగా, పసుపు రంగు, ఎర్ర రంగు. అలా పెట్టద్దండి. దేవుడికి ఎప్పుడైనా పసుపు కుంకుమ పెడితేనే మంచిది. పసుపు కుంకుమతోటే కదా దేవుడికి పూజ ఇచ్చేది మనం. అందుకని అది పెడితేనే మంచిది ఎప్పటికైనా కానీ. ఎక్కువ అదే పెట్టండి. ఇలా వేస్తాను నేను తామర పువ్వు వేసి. దానికి కూడా రంగులు వేయచ్చు, కానీ టైం లేదు నాకు కొంచెం. అందుకని ఒక స్పీడ్గా చేయాల్సి వస్తుంది. ఇంకా పూజ చేసుకోవాలి కదా, పూలు కోసుకొచ్చుకుంటున్నాను. టైం అవుతుందని ఇంకా పిల్లలకి టైం అవుతుంది, అన్నం వండాలి. అందువల్ల టైం అవుతుందని స్పీడ్గా చేస్తున్నాను కొంచెం. దేవుడికి పూలు కోసుకుంటున్నానండి ఇప్పుడు. పూలు కోసేసుకొని ఇంకా దేవుడికి పెట్టేసుకో. దేవుడికి పూలు కోసేసుకున్నాను. ఇంకెప్పుడు ఇంట్లో దేవుడికి పెట్టుకుంటాను. నేను ఎప్పుడు పూజ చేసుకుంటున్నా దేవుడికి కడపల మీద అట్లా పూలు పెట్టుకుంటాను. కడప కూడా లక్ష్మీదేవి అంటారు మా అమ్మోళ్ళు. అందుకని మా అమ్మ ఎప్పుడైనా కడప మీద కూడా పూలు పెట్టమని చెప్పింది. ఎప్పుడు చేసినా ముగ్గులో కడప మీద పూలు పెట్టండి ఎప్పుడైనా కానీ, మంచిది దేవుడికి. లక్ష్మీదేవితో సమానం కడప పూలు పెడితే. అందుకని నేను ఎప్పుడైనా కానీ దేవుడి కాడ ముగ్గులో పెట్టడం నాకు అలవాటు. చూసారు కదా ఎలా పెట్టినా. ఇంకా పూజ చేసుకుంటున్నాను. ఇంకా పూలు పెట్టేసుకొని పటాలకు కూడా మాకు బాల్కోడి స్వామి కదండి, పూలు ఆయనకి తెల్లవి ఎర్ర పూలు అంటే చాలా ఇష్టం అంట. మా కాడ ఎర్ర పూలు చెట్టు లేదు, వేసుకోవాలి. మునుపు అంతకుముందు ఉంటే కొట్టేసాము. ఆ పూల చెట్టు ఒకటి తెచ్చేసుకోవాలి సరే, ఎవరికాడన్నా అడిగి. ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను పూలన్నీ పెట్టేసుకొని. ఫ్యాన్ ఆపేసి పూజ చేసుకుంటున్నాను. అన్నీ స్పీడ్గా అవుతుంది పని. ఖాళీ లేకుండా పొద్దున్నే పని అంటే పూజ అన్నీ తొందరగా అవుతుంది. దీపారాజుని మటుకు అగ్గిపుల్లతో వెలిగిద్దండి. కడ్డీలు వెలిగించుకొని కడ్డీలతో వెలిగియండి ఎప్పటికైనా కానీ, మంచిది అది. నేనైతే అలాగే వెలిగిస్తాను. అగ్గిపుల్లతో వెలిగించకూడదంట, కడ్డీలు వెలిగించుకొని కడ్డీలతో వెలిగించండి, మంచిది. అయిపోయింది నా పూజ. అయిపోయిందన్న పూజ కూడా. పొద్దున్న మార్నింగ్ దేవుడిది పెట్టుకుంటాను టీవీలో. బాయ్ అండి.